నా పేరు పివి రావు. నాకు డయాబెటీస్ చికిత్సల్లో దాదాపు 35 సంవత్సరాల అనుభవం ఉంది. ఇవాళ హెచ్బీఏవన్‌సి మరో పేరేంటంటే గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ అనే పరీక్ష గురించి మాట్లాడుకుందాం. ఈ హీమోగ్లోబిన్ ఏవన్సీ అనేది దాదాపు మనకు ఒక రకమైన డయాబెటీస్‌లో ఒక లక్ష్యం అనమాట. హీమోగ్లోబిన్ ఏవన్సీ అనేది 3 నెలలకు ఒకసారి చేసుకుని అది 7% రప్పించాలి. 7% రావడం చాలా కష్టమైన పని. అయినా కూడా 7% రావటం అనేది ఒక లక్ష్యం. ఆ గమ్యాన్ని మనం చేరుకోవటానికి మనం చేసేటువంటి ప్రయత్నాలన్నమాట. డయాబెటీస్‌లో మందులవుతానేమి, ఇన్సులిన్ ఇంజెక్షన్‌లవుతానేమి, మీ డైటింగ్ అంటే ఆహార ప్రయోగాలు అయితేనేమి, వ్యాయామంలో చేసేటువంటి రకరకాల చికిత్సలు అయితేనేమి, ఇవన్నీ కూడా చివరికి మనం ఆ హెచ్బీఏవన్సీ అనేది 7%కి రప్పించడం అనేది మన ఏకైక ఇవాళ అదొకటే లక్ష్యం అనమాట మనకి. రక్తంలో గ్లూకోజ్ అనేది ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి అనేది ఒకలా ఉండదు. పెరిగిపోతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. ఆ పెరగడానికి, తగ్గడానికి కారణాలు కూడా మనకి పెద్దగా మనం అనుకునేది కరెక్ట్ కాదు. అదో ఆహారం తీసుకుంటే పెరుగుతుంది, ఆహారం తీసుకోకపోతే తగ్గుతుంది, నడిస్తే తగ్గుతుంది, నడవకపోతే పెరుగుతుంది. ఇలా ఏదో మనం చెప్పుకుంటాం కానీ డయాబెటీస్లో రక్తంలో గ్లూకోజ్ పెరగడం, తగ్గడం అనే దాని గురించి మనకు పూర్తిగా అవగాహన లేదు. అది ఏ కారణం చేత ఎక్కువ అవుతుంది, ఏ కారణం చేత తగ్గుతుంది అనేది మనం ఒక లక్ష్యం చెప్తాం కానీ దాని గురించి అప్రాక్సిమేషన్ అనమాట. అంతేగాని దాని గురించి నిర్ధారణగా మనకు తెలీదు. కాబట్టి వాళ్ళ ప్రతిరోజు 2 సార్లు 3 సార్లు రక్త పరీక్షలు చేసుకోవాల్సిన అవసరం కూడా కలుగుతుంది చిన్నపిల్లల్లో ముఖ్యంగా. పెద్దవాళ్ళలో అన్నిసార్లు రక్త పరీక్ష చేయం కానీ వారానికి ఒకసారైనా రక్త పరీక్ష చేసుకోండి, తినకముందు తిన్న తర్వాత అంటాం. మరీ నెలకొకసారి చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మన భారతదేశంలో. సరే, ఏదో ఒకటి రక్తంలో గ్లూకోజ్ పరీక్ష చేసుకుని ఆ నెలంతా అదే చికిత్స చేసుకునే పద్ధతులు నడుస్తున్నాయి ఇప్పుడు. అలాగే కొంతవరకు మనం డయాబెటీస్ నియంత్రణలో ఉంచుకోవడానికి హెచ్బీఏవన్సీని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ మన యావరేజ్ హీమోగ్లోబిన్ ఏవన్సీ భారతీయ జనాభాలో 8.5 ఉంది. దాన్ని 7% తీసుకురావడం అనేది కొంచెం కష్టమైన విషయం. అంటే ఏదో నెలకొకసారి రక్త పరీక్ష చేసుకుని దానికి అనుగుణంగా రాబోయే నెలంతా అదే మందులు, అదే ఇంజెక్షన్, అదే మోతాదులో వాడినంత మాత్రాన ఇది తగ్గట్లేదు. కాబట్టి తగ్గాలంటే ఎక్కువ విరివిగా రక్త పరీక్షలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. డయాబెటీస్ పరీక్షలు దాదాపు వారానికి ఒకసారో, 10 రోజులకు ఒకసారో, 15 రోజులకు ఒకసారో చేసుకున్నట్లయితే దాన్ని ఏదో రూపంలో మనం తగ్గించుకునేటువంటి అవకాశం ఉందన్నమాట. చిన్నపిల్లలు అయితే ఇక ప్రతిరోజు 3 సార్లు 4 సార్లు రక్త పరీక్ష చేసుకోవాలంటున్నారు. ఇవన్నీ కూడా కొత్తలో మేము కూడా చేసేవాళ్ళం కాదు కానీ ఇప్పుడు మేము కూడా అందరికీ అలాంటి సలహాలు ఇస్తున్నాం అన్నమాట. మరి రక్త పరీక్షలు లేకుండా డయాబెటీస్ వాళ్ళకి రక్తంలో గ్లూకోజ్ ఎంత ఉందనేది మనం ఊహించటం అనేది మనం అనుకుంటాం కానీ అది అంత సాధ్యం కాదు. సరే, అది డయాబెటీస్ విషయం. హెచ్బీఏవన్సీ అనేది మన టార్గెట్. అది 3 నెలల పాటు రక్తంలో గ్లూకోజ్ ఒక టార్గెట్లో ఉంచుకున్నట్లయితేనే అది మీకు హెచ్బీఏవన్సీ అనేది 7% వస్తుంది అనమాట. సరే, ఈ హెచ్బీఏవన్సీ గురించి మాట్లాడుకోవాలంటే హెచ్బీ అంటే హీమోగ్లోబిన్. మనం హీమోగ్లోబిన్ పరీక్ష చేస్తాం కదా, హెచ్బీ, టీసీటీసీ, ఈఎస్ఆర్, సిబిపి, ఈఎస్ఆర్ అంటాం. అంటే మన కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో ఫస్ట్ ఉండేటువంటి పేరు హెచ్బీ అన్నమాట, హీమోగ్లోబిన్. హీమోగ్లోబిన్ అంటే ఎర్ర రక్త కణాల్లో ఉంటుంది, తక్కువగా ఉంటే ఎనిమియా అంటాం. ఆ హెచ్బీ అనేది మన శరీరంలో ఉన్నటువంటి ఆక్సిజన్ని, మన ఊపిరిలో ఉన్నటువంటి ఆక్సిజన్ని ఊపిరితిత్తుల ద్వారా అదే గాలిలోకి తీసుకుని రక్తంలోకి తీసుకుని ఆ రక్తనాళాల్లో ఉన్నటువంటి హీమోగ్లోబిన్కి అతుక్కుని దాని ద్వారా రక్తం శరీరం అంతా కూడా ప్రయాణిస్తున్నాం. శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణానికి ఆక్సిజన్ సరఫరా చేయడానికి హీమోగ్లోబిన్ అనేది చాలా ముఖ్యం. హీమోగ్లోబిన్తో పాటు ఆక్సిజన్ వెళ్తుందన్నమాట. కాబట్టి హీమోగ్లోబిన్ అనేది మనకి ఆ శరీరంలో ఉన్నటువంటి ఆక్సిజన్ సరఫరాకి ఒక రకమైన సూచన. అదొక రకమైన ఒక కొలమానం అన్నమాట అది. ఈ గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ అని ఎందుకు అంటున్నాం అంటే ఏదైతే హీమోగ్లోబిన్ గ్లూకోజ్తో కలిసి ఒక గ్లైకేషన్ అనేటువంటి కాంజుగేషన్ ప్రాసెస్ అంటాం. గ్లైకాసిలేషన్ కాదు, ఇది గ్లైకేషన్. ఇది గ్లైకాసిలేషన్ అనేది వేరు, అది ఇంట్రాసెల్యులర్ కాంజుగేషన్. అది మనం చూసేది గ్లైకేషన్ అంటే కణాలకి బయట ఉన్నటువంటి గ్లూకోజ్ ఆక్సిజన్తో ఎంత కలిసింది, అంటే ఆక్సిజన్ అంటే మన హీమోగ్లోబిన్తో ఎంత కలిసింది అనేది. సో గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ ఎక్కువగా ఉన్నట్లయితే, 7% కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే అది ఆక్సిజన్ని విడుదల చేయడానికి అడ్డం పడుతుంది అనమాట. అంటే మనకి గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ ఎక్కువగా ఉన్నప్పుడు మన శరీరంలోని కణాలకి అది చేరినా కూడా
దాని ద్వారా వెళ్ళాల్సిన ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ తగ్గుతుందన్నమాట. ఆక్సిజన్ డిసోసియేషన్ కర్వ్ అంటాం దాన్ని. ఆక్సిజన్ బయటకు రావటం తగ్గుతుంది. కాబట్టి దాన్ని ఆక్సిజన్తో మన శరీరంలో ఆక్సిజన్ శరీరంలో అన్ని కణాలకి ఆక్సిజన్ కావాలి కదా, ఆక్సిజన్ తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి గ్లూకోజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి హీమోగ్లోబిన్తో గ్లైకేషన్ అనేటువంటి చర్య, కాంజుగేషన్ అనే చర్య జరిగి గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్గా తయారయ్యి, ఆ గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ అనేది మరి మన ఆక్సిజన్ని విడుదల చేయకుండా అడ్డం పడుతూ ఉంటుంది అనమాట. సో గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ ద్వారా సరఫరా చేయబడేటువంటి ఆక్సిజన్ను కణాలకి పూర్తిగా అందక కొంతవరకు ఆక్సిజన్ లోపం వస్తుంది, ఎనాక్సియా వస్తుంది. కొన్ని ప్రదేశాల్లో మన శరీరానికి గుండెకి దూరంగా ఉన్న ప్రదేశాల్లో ఈ ఎనాక్సియా ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా పాదాల్లో కానీ, చివరి కాలి వేళల్లో కానీ. అందులో మామూలుగానే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఆక్సిజన్ కెపాసిటీ తక్కువ ఉంటుంది అనమాట. ఆక్సిజన్ తక్కువగా సరఫరా అవుతుంది. కానీ దీంట్లో మరొక ఉపయోగం ఏం కనిపించిందంటే, గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ అనేది 7% ఉన్నట్లయితే రక్తంలో గ్లూకోజు మనం 5 నిమిషాలకు ఒక్కసారి 90 రోజుల పాటు చేసినట్లయితే దాంట్లో 70 నుంచి 180 మిల్లీగ్రాముల మధ్యలో ఎంత శాతం ఉంటుంది అనేది మన లెక్క అనమాట. ఆ లెక్క 70 నుంచి 180 మిల్లీగ్రాముల వరకు ఆక్సిజన్ మన గ్లూకోజు 90 రోజుల పాటు 5 నిమిషాలకు ఒకసారి ఆ రక్త పరీక్ష చేసినట్లయితే 90 రోజుల్లో ఆ 70 నుంచి 180 మధ్యలో దాదాపు 70% ఉంటే చాలు అనమాట. సో 70% ఉన్నట్లయితే వాళ్ళ యావరేజ్ గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ అనేది మనకి అది 7% అవుతుంది. కాబట్టి గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ సర్రగేట్ మార్కర్. అది మీరు గ్లూకోజ్ కాదు, మీరు గ్లూకోజ్ను కొలవట్లేదు. రక్తంలో ఉన్న గ్లూకోజ్కి ఒక ఇండైరెక్ట్ మార్కర్ అనమాట. అది మీకు ఇండైరెక్ట్గా ఏం తెలుస్తుందంటే, గత మూడు నెలల్లో అంటే గత 90 రోజుల్లో నా రక్తంలో గ్లూకోజు 5 నిమిషాలకు ఒకసారి నేను చేసినట్లయితే అది 70 నుంచి 180 మిల్లీగ్రాముల మధ్యలో దాదాపు 3/4 అంటే 70% ఉంది. కాబట్టి అది మంచిది అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలంటే గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ అనేటువంటి సర్రగేట్ మార్కర్ అంటాం. అది గ్లూకోజ్ టెస్ట్ కాదు, అది వేరే గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ టెస్ట్ అనమాట. ఈ గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ని HbA1c అని కూడా అంటున్నాం. ఎందుకంటే మనకి HB ఎలక్ట్రోఫోరసిస్ చేస్తాం. హీమోగ్లోబిన్ ఎలక్ట్రోఫోరసిస్ అనే పరీక్షలో హీమోగ్లోబిన్ అనేది ఫీటల్ హీమోగ్లోబిన్గా ఉంటుంది. A0 ఉంటుంది, అంటే అడల్ట్ 0, అడల్ట్ 1, అడల్ట్ 2 ఇలా ఉంటాయన్నమాట. హీమోగ్లోబిన్లో చాలా రకాలు ఉంటాయన్నమాట లోపల. ఆ హీమోగ్లోబిన్లో ఉన్నటువంటి రకాలని మనం పరీక్ష చేయడానికి ఎలక్ట్రోఫోరసిస్ అంటాం. ఫీటల్ హీమోగ్లోబిన్ ఎంత ఉంది, అడల్ట్ హీమోగ్లోబిన్ ఎంత ఉంది. కొంతమందిలో ఈ వేరే హీమోగ్లోబిన్లు కూడా ఉంటాయి. S, D అని చెప్పి మన భారతదేశంలో వేరే హీమోగ్లోబిన్లు కూడా ఉంటాయి. కాబట్టి హీమోగ్లోబిన్ A అంటే అడల్ట్ హీమోగ్లోబిన్ 1 ఫ్రాక్షన్ 1, 2, 3 ఉంటాయి. దాంట్లో మళ్ళీ ఏలో కూడా 1, 2, 3 అంటారు. ఆ 1 ఫ్రాక్షన్లో మళ్ళీ ABC అనేటువంటి 3 ఫ్రాక్షన్లు ఉంటాయి. కాబట్టి HbA1c ఫ్రాక్షన్ని మనం చూస్తున్నాం అనమాట. ఆ ఒక్క ముక్కనే మనం కొలుస్తున్నాం అనమాట ఈ HB ఎలక్ట్రోఫోరసిస్లో. కాబట్టి HbA1c అని కూడా దీన్ని పిలుస్తాం. గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ అనే పేరు కూడా మనకు ఉంది. ఈ 2 పరీక్షలు ఏంటంటే గ్లూకోజ్ గత 90 రోజులుగా ఎంత ఉందనేది చెప్తుందన్నమాట. ఎందుకు చెప్తుందంటే 90 రోజుల్లో ఆ గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ అనేది కొత్తగా తయారవటం, కొత్తగా మళ్ళీ పోతూ ఉంటుందన్నమాట. కాబట్టి మన శరీరంలో ఉన్నటువంటి గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ గత 90 రోజులుగా మన శరీరంలో గ్లూకోజ్ హీమోగ్లోబిన్ ఎంత పట్టుకుందని చెప్తుందన్నమాట. అది ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం. కాబట్టి ఇది ఒక ఇండైరెక్ట్ సర్రగేట్ మార్కర్. ఇవాళ శరీరంలో జరిగేటువంటి ప్రతి చర్యకి, అంటే రక్తనాళాలకు సంబంధించిన ఏ వ్యాధి ఉన్నా కూడా ప్రతిదాన్ని మనం గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్తో దానికి ఒక సంబంధాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అంటే HbA1c 7% కన్నా తక్కువగా ఉన్నట్లయితే వాళ్ళకి మూత్రపిండాల జబ్బులు రావు, వాళ్ళకి కంటిలో రెటినోపతి రాదు, తర్వాత నరాల జబ్బులు న్యూరోపతి రాదు, అలాగే కొంతవరకు గుండె జబ్బులు కూడా రాకుండా ఉంటాయని చెప్పి ఈ పరిశోధనలో చెప్తున్నారు. కాబట్టి ఇవాళ లక్ష్యం ఏంటంటే HbA1c అనేది 7% ఉండటం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ మార్గంలో అయినా సరే దాన్ని 7%కి రప్పించడం అనేది ఇవాళ ఒక ప్రధాన లక్ష్యం.